నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అంటే పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాష్ట్రాలు అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు, దేశాలు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో అంటే పరాభవనామ సంవత్సరంలో భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? భరణి నక్షత్రం, ఈ పరాభనామ సంవత్సరం భరణి నక్షత్రం వారికి అయితే కనుక కొంతమేర ఉపశమనం లభ్యపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వారి మీద నరదిష్టి నరఘోష అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నరదిష్టి నరఘోష ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ఆలోచన అయితే ఉంటుంది వీరికి. దీంతోపాటు పితృదోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో. కానీ ఒకటైతే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చి, ఎవరినైతే నమ్మి వ్యాపారం పెట్టి, ఎవరినైతే నమ్మి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి, ఎవరినైతే నమ్మి జాబ్ చేసి జాబ్ ఇప్పిస్తూ ఉన్నారో వారందరూ మోసగాళ్ళు అని పసిగట్టేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త లైఫ్ని ఎత్తుక్కునేటువంటి దానికైతే ధైర్యం చేసేదానికి ఈ సంవత్సరం వారికి సరైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఒక మంచి జరుగుతుంది. లాస్ అయినా నష్టపోయినా కూడా ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి కొత్త లైఫ్ని చేంజ్ చేసుకుని కొత్త లైఫ్కి వెళ్ళేలా ఉన్నారు ఈ యొక్క భరణి నక్షత్రం వారు. కాబట్టి ఈ భరణి నక్షత్రం వారికి కొంతమేర బాగానే ఉంటుంది. దీంతోపాటు బుధ భగవానుడి యొక్క శుభదృష్టి, గురువుడి యొక్క శుభదృష్టి కూడా వీరికి సగభాగం అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పరాభవన సంవత్సరం మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా వీరికి అనుకున్నటువంటి వ్యాపారంలో ముందుకు వెళ్ళడం, లోన్స్ రావటం, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు మొదలు పెట్టాలంటే కూడా మొదలు పెట్టడం, మెడికల్ లాంటి సంబంధించిన వాటిలో వెళ్ళటం, ఇంజనీరింగ్ లాంటి వాటిలో వెళ్ళటం, అలానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి హెల్త్కి సంబంధించి. అలానే వీరికి మరొకటి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. వీరికి నరదిష్టి నరఘోష పితృదోషాలు ఇవే కనపడుతున్నాయి. కాబట్టి దాని దగ్గర పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకుంటే కనుక ఆగస్టు సెప్టెంబర్ మాసాలు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు విదేశానికి వెళ్ళేలాగైతే కనపడుతూ ఉంది. ఇంకా వారికి పెళ్లి సంబంధాలు ఏదైనా కుదుర్చుకోవాలి చేసుకోవాలనుకుంటే కనుక ఈ పరాభనామ సంవత్సరంలో పెళ్లి సంబంధాలు వీరికి అంత అనుకూలంగా లేవు. ఒక ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకా తప్పదు అనుకుంటే కనుక 2026 సంవత్సరం నవంబర్ మాసంలో వీరు మొదలు పెట్టుకుంటే నవంబర్లోనే పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసుకోవచ్చు. లవ్ అయితే సక్సెస్ లేదు, లవ్ మ్యారేజ్ వీరికి అవ్వవు. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఏ విధంగా ఉండొచ్చండి? పెళ్ళయి ఉండి ఆల్రెడీ పెళ్ళయి ఉండి భార్యాభర్తల మధ్య సంకేత భావం లేదు అనుకుంటే కనుక వీరిగా మాట్లాడుకుంటూ అవుతుంది. కానీ వేరే 10 మందిని వేసుకుని వెళ్ళి కొట్టడానికి వెళ్ళినట్టుగాను, తిట్టడానికి వెళ్ళినట్టుగాను, ఏదో మీటింగ్కి వెళ్ళినట్టుగా అందరికీ చెప్పుకొని వెళ్తే కనుక ఖచ్చితంగా వారు దూరమే ఉంటారు. దగ్గర అవడానికి అవకాశాలు లేవు. వీరిగా వెళ్ళి మాట్లాడుకునే పని అయితే కనుక కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా సానుకూలంగా పడేటువంటి కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ఇకపోతే రాహుకేతుల దోషం కూడా వీరికి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కాలసర్ప దోషానికి వీరు రాహుకేతు దోషానికి పూజలు అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క ఏదైతే పరాభనామ సంవత్సరం ఆరంభంలోనే చేసుకుంటే చాలా మంచిది వీరికి. గురుగారు, అయితే ఈ భరణి నక్షత్రం వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అలానే భరణి నక్షత్రం వారు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి, గోల్స్ని రీచ్ అవ్వడానికి వారి మీద వారి చుట్టూ ఉండే వారికి వారి శత్రువులుగా కనిపిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇబ్బంది ఉంది. కాబట్టి వారి మీద ఏదైనా చెడు క్రియ జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల సిమ్టమ్ ఏంటంటే కనుక అనేజీగా ఉండడం, అన్ఫిట్గా ఉండడం, ఆకలి అవ్వకపోవడం, నిద్ర పట్టకపోవడం, తినకపోవడం, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళలేకపోవడం, భార్యాభర్తల మధ్యన దూరం అవడం, ఎంత సంపాదించినా దగ్గరికి రాకపోవడం, ఇల్లులో వాస్తు బాగాలేకపోవడం, ఇలాంటివి కూడా ఈ పరాభనామ సంవత్సరాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ నక్షత్రం వారికి. కాబట్టి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకూడదు. అలానే ఇంకేదైనా సమస్య వస్తే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి సంప్రదిస్తే కొంతమేర వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇకపోతే ఈ పరాభనామ సంవత్సరంలో వారికి లక్కీ నెంబర్ కూడా కావాలి. కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 4, 6 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి కనుక ప్యారెట్ గ్రీన్, బ్లూ, స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. టమాటో కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి వారం కూడా వచ్చేసి గురువారం, శుక్రవారం వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి దేవునికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా వీరికి ముఖ్యంగా కావాలి. కాబట్టి దక్షిణామూర్తికి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామికి అభిషేకం అర్చన కానీ, దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్రం పఠన చేసుకోవడం కానీ ప్రతిరోజు చేసుకోవాలి. లలిత సహస్రనామం అయితే ప్రతిరోజు చేసుకోవాలి. ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు అవసరమైతే కనుక ఉదయం సూర్యుడి నమస్కారాలు చేసుకోవడం, నీరులు ఆర్జనివ్వడం ద్వారా కూడా వీరికి అన్ని రకాల సానుకూలపడే వాతావరణం లభ్యపడుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి చాలా సానుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకొని పరాభనామ సంవత్సరాలు అదృష్టవంతులు ఒకరుగా ఉంటారు ఈ యొక్క నక్షత్రం వారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.